ఏ దేవుడైతే ప్రపంచాన్ని సృష్టించాడో, ఏ దేవుడైతే మనిషిని ప్రాణంగా ప్రేమించాడో, ఆ దేవుడు మనిషి కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. మనిషి చేసిన తప్పులన్నిటిని బట్టి తన మీద శిక్ష వేసుకొని శిలువలో మరణించాడు. దేవుడు కాబట్టి, సర్వశక్తి గలవాడు కాబట్టి మరణాన్ని జయించాడు. ఈరోజు ఆదివారము మరణాన్ని గెలిచాడో. ఆయనను విశ్వసించిన నువ్వు కూడా ఓ రోజు మరణాన్ని గెలుస్తావు. నువ్వు ఎవరివైనా కావచ్చు, ఎంత బలహీనుడు అయినా కావచ్చు, చదువు సంధ్యలు లేనివాడివి కావచ్చు, ఆస్తిపాస్తులు లేనివాడివి కావచ్చు, ఉద్యోగము సద్యోగం లేనివాడివి కావచ్చు. కానీ ప్రభు నీలో ఉన్నట్లయితే ఈ లోకంలో నువ్వు మరణించినప్పుడు నువ్వు గూటిలోకి వెళతావు. ఏమిటది? సమాధి. నువ్వు మరణించినప్పుడు నిన్ను పెట్టెలో పెట్టేస్తారు, గూటిలోకి వెళ్ళిపోతావు. కానీ శుభవార్త, ఆ గూటిలో నుండే నా ప్రభు సీతాకోక చిలుకు వలె నీకు రెక్కలు దయచేస్తాడు. ఎగురుకుంటూ పరలోకానికి వెళ్తావు. ఎందుకో తెలుసా? నువ్వు నేను సేవిస్తున్న దేవుడు మరణాన్ని గెలిచాడు.